తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. బాబు పవన్ల 2 గంటల భేటీ, అక్కడేం జరిగింది, హైలైట్స్ ఏంటి అనేది ఈ వీడియోలో మీకు పూర్తిగా తెలియజేస్తాను. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా సీఎం చంద్రబాబుని కలవడం జరిగింది. సుమారుగా 2 గంటల 15 నిమిషాల భేటీ. మరి ఆ భేటీలో రాజకీయపరమైన అంశాలు, ప్రభుత్వానికి సంబంధించిన అంశాలు, వీటన్నిటివి చర్చకు రాకుండా ఉంటాయంటారా? ఖచ్చితంగా వస్తాయి. సో అయితే చంద్రబాబు నాయుడు గారిని కలిసే ముందు డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు ఒక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ని ప్రారంభించి మరీ వెళ్ళారు. ఇంతకీ ఏంటదంటే హనుమాన్ అనే ప్రాజెక్ట్ అన్నమాట. ఇంతకీ ఈ హనుమాన్ అంటే ఏంటి అంటే, కొన్ని దశాబ్దాలుగా అటవీ శాఖకు సంబంధించి కొన్ని సమస్యలు ఉన్నాయి. ప్రజలు అల్లల్లాడిపోతూ ఉన్నారు. అదేంటి అంటే ఏనుగుల బెడద. ఓ ప్రక్కన మూగజీవులు, వాటికి పాప ఏం చేయాలో తెలియదు, ఎక్కడికి వెళ్ళా అవి ఏమైనా కావాలని వచ్చి తొక్కుతీయా. కానీ అలాగని రైతులందరూ ఇబ్బందులు పడకుండా మరి ఎలా ఉంటారు? సో అవి వచ్చేసి పొలాలను విరగదొక్కేయటం. ఓ ప్రక్కన ధాన్యం అనకూడదు, మరి వాటిని కాపాడాలి, మన అడవిని రక్షించుకోవాలి, ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండాలి. సో దీనికి సంబంధించే హనుమాన్ ప్రాజెక్ట్ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించారు. ఇంతకీ ఏంటి అంటే, ఏజెన్సీ ప్రాంతాలు, చిత్తూరు జిల్లాలో ఎక్కువగా చూస్తాం మనం ఏనుగు సమస్యలు. సో వాటిని, ఆ సమస్యను పరిష్కరించాలి అని చెప్పేసి ఈ ప్రాజెక్ట్ తీసుకోవడం జరిగింది. అటవీ సరిహద్దు గ్రామాల్లో అలర్ట్ వ్యవస్థను ఏర్పాటు చేశామని చెప్పారు. సో ప్రాణుల సంరక్షణ కోసం ఈ ప్రాజెక్టుని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. సో మంగళగిరిలో ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసి తదనంతరం ముఖ్యమంత్రి గారిని కలిశారు. సో ముఖ్యమంత్రి గారిని కలిసిన తర్వాత ఏమిటి అసలు, ముందు ఈ హనుమాన్ ప్రాజెక్టు గురించి వివరించడం, దాని స్టేటస్, దాని యొక్క అవుట్పుట్ ఎలా ఉంటుంది, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేయడంతో పాటుగా కొన్ని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధితో పాటు ఆర్డబ్ల్యూఎస్, అటవీ శాఖలకు సంబంధించిన అంశాలపై చర్చించారు. ఇక జల్ జీవన్ మిషన్ పనుల పురోగతి, నిధుల వినియోగం, పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని రోడ్ల అభివృద్ధికి నియోజకవర్గాల వారీగా జరిగిన కేటాయింపులు తదితర అంశాలపై చర్చ. సో ఇవన్నీ అంటే ఇప్పుడు చూడండి, ఆయన మంత్రిగా ఏ ఏ శాఖలు తీసుకున్నారో ప్రతి శాఖలో కూడా అక్కడ ఆ శాఖకు సంబంధించిన సమస్యలు ఏమున్నాయి, ఇప్పుడు కాదు అప్పుడు కాదు, కొన్ని దశాబ్దాలుగానే ఉన్నాయి ఇవన్నీ ఈ సమస్యలు. కానీ మొట్టమొదటిసారి పవన్ కళ్యాణ్ ఆయా శాఖలను ఇప్పుడు ఆయన తీసుకున్న తర్వాత చూడండి, ప్రతి ఒక్కటి ఇప్పుడు జల్ జీవన్ మిషన్, ఎక్కడెక్కడ త్రాగునీటికి సంబంధించి ఇబ్బంది పడుతున్నారు ప్రజలు, దానికి ఏ రకంగా వాళ్ళకి త్రాగునీటి సదుపాయం కల్పించాలి, అలాగే నిధులు ఎలా సమీకరించాలి, అవసరమైతే ఢిల్లీ పెద్దల దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా కూర్చొని మా ఇన్ని నిధులు కావాలి అని చెప్పేసి తీసుకురాగల కెపాసిటీ ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ మనం పలు సందర్భాల్లో కూడా చూసాం. సో మనకు కావాల్సింది రాజకీయం కాదు, ప్రజానాయకుడు. సో ఎల్లకాలం రాజకీయాలు మాట్లాడుకుంటే వాళ్ళు జీవితంలో ఇక రాజకీయ నాయకులుగానే మిగిలిపోతారు. ఎంతోమంది రాజకీయ నాయకులు రాజకీయాల్లోకి వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, కానీ ప్రజానాయకుల్లాగా మిగిలిపోయేది అతి కొద్ది మందే. అందులో పవన్ కళ్యాణ్ ఒకరు. సో ఇక్కడ గ్రామీణాభివృద్ధి శాఖ కావచ్చు, పంచాయతీరాజ్ శాఖ కావచ్చు, అటవీ శాఖ కావచ్చు, అలాగే ఈ జల్ జీవన్ మిషన్, ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా ఎంత కీలకమైనవి, ప్రజా జీవితాలు ఏ రకంగా ముడిపడి ఉన్నవి అని చెప్పేసి నిరంతరం ఆ శాఖలపైన ఆయన పట్టు సాధించి వర్కౌట్ చేసి వాటిని నిధులు ఎలా సమీకరించుకోవాలి, ప్రజలకు ఎలా అందచేయాలి, ఆ సమస్యలు ఎలా పరిష్కరించాలి అని చెప్పేసి ఆయన దానికి లోటుపాట్లు ఏంటి మొత్తం తెలుసుకొని ఆ తదుపరి దాన్ని ఎలా సమస్యలు పరిష్కరించాలో వాటిపైన పట్టు సాధించి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూర్చున్నారు. ఓకే, ఇదంతా బాగుంది. ఇంకా ఏమేమి జరుగుంటాయి? రాజకీయపరమైన అంశాలు కూడా ఉంటాయి, ప్రభుత్వపరమైనవి కాకుండా ఉంటాయి ఖచ్చితంగా. పైగా మరలా అసెంబ్లీ సమావేశాలు రేపు నుంచి ప్రారంభంగా ఉన్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఏ ఏ టాపిక్లు లేవనెత్తాలి, ఇప్పుడు ఆల్రెడీ ఒక నెల రోజులుగా కంటిన్యూస్గా ఏంటి అంటే ఏ ఛానల్లో చూసినా స్వామివారి ప్రసాదానికి సంబంధించిందే, అది కల్తీ నెయ్యి అని, ఆ తర్వాత ఇక ఇతరత్ర అనేక రకాలైన రీజన్ ఏదైనా కానీ స్వామివారే సెంట్రిక్గా టాపిక్ అయితే నడుస్తూ ఉంది. సో దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలా, మరి వైసీపీ వాళ్ళు పదే పదే వచ్చి రాద్ధాంతం చేస్తున్నారా, దాన్ని ఎలా చెక్ పెట్టాలి, ఇవన్నీ కూడా చర్చకు వస్తాయి. వీటితో పాటుగా మరో కీలకమైన అంశం ఏంటి అంటే, రేపు జూన్ నెలకల్లా కూడా 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ కాబోతాయి. అఫ్కోర్స్ ఈ 4 ఆల్రెడీ
పార్టీల ఈక్వేషన్ల పరంగా 2 టీడీపీ, 1 జనసేన, 1 బీజేపీ. మరి ఇంక చర్చించడానికి ఏముంటుంది అని అంటే ఇక్కడే అసలు ఉంది. ఎందుకంటే సామాజిక వర్గాలు ముందుగా పవన్ కళ్యాణ్ మీరు ఏ సామాజిక వర్గం వాళ్ళకి ఆ సీటు కేటాయిస్తున్నారు, దానిని బట్టి మేము వేరే సామాజిక వర్గాల వైపు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. బీజేపీ వాళ్ళు అంటే వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. సో ఆ ప్రకారంగా ఇక్కడ సామాజిక వర్గాలన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఆ రాజ్యసభ స్థానాలు కూడా కేటాయించాలి అనేది ఇక్కడ ప్రధానంగా చర్చలో భాగంగానే మనం మాట్లాడుకోవచ్చు. సో ఇవి కాకుండా తాజాగా జరుగుతున్న పరిణామాలు కొన్ని ఉన్నాయి కదా. ఇటీవల ఆయన ఎవరు, ఆయన పేరు నాగవరప్రసాద్ ఎవరో ఒక డిఎస్పి రీసెంట్గా ఆయన కంప్లైంట్ కూడా చేశారు. సో అది కూడా ఎవరి మీద, సీఎం, డిప్యూటీ సీఎం పైన. సో మరి అటువంటి వ్యక్తికి సంబంధించిన అంశాల్లో మరి ప్రభుత్వం ఎందుకని ఇంత నిర్లిప్తంగా ఉంది? ఒక ప్రకారం హోమ్ మినిస్టర్ కానీ, డీజీపీ కానీ అసలు ఎవరు కూడా దానిపైన పెద్దగా రియాక్ట్ కాకపోతే ఎలాగా? ఏదో ఒకటి ఉండాలి కదా డెసిషను. సరే ఏదో ప్లస్సో మైనసో వాట్ ఎవర్ ద రీజన్ ఏదో ఒకటి ముందు చూపించాలిగా. సో బహుశా అది కూడా చర్చకు వచ్చే ఉండొచ్చు. ఇంకా అనేక రకాలైన సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, ఈ బడ్జెట్కి సంబంధించిన అంశాలు కావచ్చు, ఇంకా కొన్ని నెరవేర్చవలసిన హామీలు ఉండయి కావచ్చు. ఏది ఇప్పుడు నిరుద్యోగ భృతి కావచ్చు, అలాగే మహిళలకి 18 సంవత్సరాలు నిండిన మహిళలకి ఏదో 1500 రూపాయలు ఏదో ఉంది కదా, ఆ పథకం ఒకటి కావచ్చు, స్త్రీనిధి అనుకుంటా బహుశా ఆ పథకం పేరు. సో ఆ రకంగా ఇవన్నీ కూడా ఇంకా నెరవేర్చవలసిన హామీలు మరి రేపు బడ్జెట్లో ఎలా చూసుకోవాలి ఏంటి. ఇప్పటికే మాట్లాడితే వైసీపీ వాళ్ళు అంటే అఫ్కోర్స్ ఖచ్చితంగా విమర్శిస్తారు, విమర్శించాలి కూడా, కానీ సహేతుకంగా విమర్శిస్తున్నారంటే సూపర్ 6, సూపర్ 7 అని జగన్మోహన్ రెడ్డి అంటున్నారే కానీ ఏమీ చేయలేదు అంటున్నారు. ఏమీ చేయలేదంటే ఏంటి? చేసిన వాటిని ప్రక్కన పెట్టి పలాంది చేయలేదని చెప్పేసి ప్రశ్నించడం తప్పులేదు, కానీ అసలు ఏమీ చేయలేదు అంటా ఉంటారు. ఈ మహిళలకు ఇవ్వాల్సిన 1500 రూపాయలు లేకపోతే నిరుద్యోగ భృతి ఈ రెండే లేవనెత్తారు. మరి ఉచిత ప్రయాణం గురించి ఆల్రెడీ ఇస్తున్నారు. గ్యాస్ సిలిండర్ గురించి ఆల్రెడీ ఇస్తున్నారు. అలాగే అమ్మఒడి దాన్ని ఇప్పుడు తల్లికి వందనం అంటున్నారే అది ఇస్తున్నారు కదా, దాని గురించి మాట్లాడరు. ఈ పెన్షన్ల గురించి వాటి గురించి మాట్లాడరు, ఎందుకంటే అవన్నీ నడుస్తున్నాయి కాబట్టి. నడవని వాటిని లేవనెత్తండి, మరి ఈ రెండు ఎప్పుడు ఇస్తారు అని చెప్పేసి అవి గురించి వాటిని పైకి లేవనెత్తు అసలు ఏమీ చేయలేదంటే అది మరీ దారుణం కదా. ఆల్రెడీ లబ్ధిదారులు తీసుకుంటా ఉన్నారు కదా పథకాలు, వాళ్ళు చెప్తున్నారు కదా, చెప్పేది కళ్ళ ముందు కనిపిస్తుంది కదా. అంతెందుకు సామాజిక పెన్షన్స్ ఉన్నాయి, ఆ పెన్షన్స్కి సంబంధించి ప్రభుత్వం రాగానే ఏరియర్స్ సహా 7,000 ఇచ్చారు కదా తొలి నెలలోనే. మరి దానికి ఇంకా ఎక్కడ చీటింగ్ కనబడుతుంటే. సో వీటన్నిటిని అలాగే కొంతమంది అధికార పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడితే అంటే ఎదుటి పార్టీ వాళ్ళు విమర్శలు చేసినప్పుడు దాన్ని డిఫెండ్ కూడా చేయలేకపోతున్నారు. ఎందుకు? ఎక్కడుంది ఆ గ్యాపు? ఇంకా మాట్లాడితే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లేదా లోకేష్ వీళ్ళు ముగ్గురే మాట్లాడాలా? పోనీ వీళ్ళు ముగ్గురే మాట్లాడి మీరు ఎవరు మాట్లాడమండి అని ఏమన్నా అంటున్నారా? పదే వాళ్ళు మొత్తుకుంటున్నారు కదా. అసలు సరిగ్గా కౌంటర్ వేసేవాళ్ళు లేరు, ప్రభుత్వం చేస్తున్న చెప్పుకునే పరిస్థితి లేదు. మరి ఏం చేయాలి ఇక్కడ? ఆ పార్టీ ఈ పార్టీని కూటమి ఇక్కడ 3 పార్టీల వాళ్ళు. సో అదేమిటంటే ఒకళ్ళు మాట్లాడితే పులోమని అందరూ ఒకేసారి మాట్లాడతారు, కానీ ప్రాపర్గా ఇదిగో ఇది పరిస్థితి అని చెప్పేసి గట్టిగా మాట్లాడేవాళ్ళు అది కొద్దిమంది. అసలు మాట్లాడట్లేదు అని చెప్పేసి అనలే, కానీ ఇలా కొంతమంది అయితే మాట్లాడుతున్నారు, కానీ ఎక్కువ మంది అయితే తప్పించుకుంటారు మాట్లాడకుండా. ఎందుకని? సో అలాగే ఈ లా అండ్ ఆర్డర్కి సంబంధించిన విషయాలు కావచ్చు, ఇటీవల మనం ఉన్నాం కదా కొన్ని. సో వైసీపీ వాళ్ళేమో తెగరెచ్చిపోయి మామూలుగా కాదు, అసలు ఇక్కడ ఏమీ లేదు, లా అండ్ ఆర్డర్ లేదని వాళ్ళే చెప్తాం. లా అండ్ ఆర్డర్ సరిగ్గా ఉంటే వాళ్ళు ఆ రకంగా ఎందుకు నోరు తెరుస్తారు? ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అలాగా. సో ఈ జరుగుతున్న పరిణామాలన్నీ కూడా 2-3 గంటలు అంటే ఏంటి ఆషామాషి సమయం కాదండి అది. ఒక ప్రక్కన రాజధానికి సంబంధించిన అంశం కావచ్చు, లేకపోతే ఇంకొన్ని సమస్యలు కావచ్చు, పోలవరానికి సంబంధించింది కావచ్చు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా చర్చకు వచ్చి ఉంటాయి. సో ప్రధానంగా ఏంటి అంటే ఈ రాజ్యసభ సీట్లకు సంబంధించి కావచ్చు, ఇప్పుడు అలాగే హనుమాన్ ప్రాజెక్టుకి, అలాగే ఆయా శాఖలకు సంబంధించిన నిధులు, కేటాయింపులు, పనులు, జలజీవన్ మిషన్ కావచ్చు, వీటన్నిటితో పాటుగా ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే ఈ ప్రభుత్వానికి ఒక అద్భుతమైన అవకాశం అంటే చేయటానికి. ఒకటి పోలవరం ప్రాజెక్ట్, 2 వెలిగొండ ప్రాజెక్ట్. ఈ 2 గనక సక్సెస్ఫుల్గా రేపు టెన్యూర్ కంప్లీట్ అయిపోయే లోపల కనుక చేయగలిగితే ఇక ఒక 20-10 సంవత్సరాలు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పనిలే. ఆ రకంగా ప్రజల్లో నమ్మకం ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం పట్ల చిత్తశుద్ధితో వెలిగొండ ప్రాజెక్ట్ కొన్ని దశాబ్దాల నుంచి ఇప్పుడు 1996 నుంచి 30 ఏళ్ళుగా
దానికోసం పాపం ప్రకాశం జిల్లా వాసులు, ఉమ్మడి ప్రకాశం జిల్లా ఎంత డ్రై ఏరియా అంటే వాళ్ళు పాపం నీరు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మంచి సాయిల్ ఉండి నీటి సదుపాయం లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. సో అలాగే పోలవరం కూడా అంతే కదా, ఎప్పటి నుంచో కొన్ని దశాబ్దాలుగా ఎదురు చూస్తూ ఉన్నాం. ఈ రెండు కనుక సక్సెస్ఫుల్గా చేయగలిగితే ఇక వాళ్ళకి మంచి క్రెడిబిలిటీ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ప్రజలకి మంచి జరుగుతుంది. సో మొత్తం మీద చెప్పుకోవాల్సి వస్తే ఈ అల్టిమేట్ కాంబినేషన్ అనేది ప్రజలకి చాలా మంచి చేస్తున్నారని చెప్పేసి ప్రజలు భావిస్తున్నారా లేదా ఏమనుకుంటున్నారని మీ అభిప్రాయాన్ని కామెంట్లో ఖచ్చితంగా తెలియచేయండి. థ్యాంక్ యూ.